మహోన్నతుడును మహాగణుడును సర్వశక్తిమంతుడు నిత్య నివాసుడైన దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. మన రక్షకుడును ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నానండి. నా తరపున నా కుటుంబ తరపున కూడా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గట్టిగా అందరూ రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి స్తోత్రం చెప్దామండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ దినము చాలా ప్రమాదకరమైన దినం. అప్పుడే 2 వారాల నుంచి మనము చూస్తున్నాం. నిన్న చాలామంది అన్నారు కదా, పగల బాంబులు లేదన్నారు. అన్నారా లేదా కొంతమంది? కానీ నిన్న పొద్దున్న బాంబులు వేశారు. నిన్న మధ్యాహ్నం వేయలేదు. రాత్రి 8 గంటల నుంచి ప్రారంభం అయినాయి కదా. 12 అవ్వకుండా సైరన్ మోగిందా? అప్పుడేనా సందకాడ మోగలేదా సైరన్? విన్నారు కదా. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనం భయభక్తులు కలిగి ఉండాలా లేకపోతే భయభక్తులు లేకుండా ఉండాలా? దేని గురించి భయం కలిగి ఉండాలి? ప్రాణం కోసమా? యేసయ్య రక్తం యేసయ్య దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనము సమయం వచ్చేస్తే ఇంట్లో మంచం మీద పరుపు మీద పరుపు వేసుకుని దాసుకుని రొగ్గు మీద రొగ్గు కప్పుకుని ఉన్నా ఆ సమయం అది వెళ్ళిపోద్ది. ఆగదు. ఆగిద్దా అండి? ఆగదు. కాబట్టి ఉన్న సమయము కొద్ది సమయంలోనూ ఎవరిని మహిమపరచాలి? దేవుణ్ణి మహిమపరితే ఎవరికి ఆశీర్వాదము? మనకే ఆశీర్వాదం. ఎవరికి రక్షణ? మనకే రక్షణ. అది ఆయనకి రక్షణ కాదు, మనకే రక్షణ. ఇవాళ ఇంతమంది వచ్చినందుకు కూడా చాలా సంతోషం, చాలా ఆనందము. ఎందుకంటే చాలామంది బాంబు పడిపోతేమో చచ్చిపోతామో అక్కడికి వెళ్ళకూడదని చెప్పేసి ఇంట్లో శుభ్రంగా దాసిన కోళ్ళు ఇవన్నీ ఉండి శుభ్రంగా బిర్యానీ చేసుకుని చికెను మటన్ వండుకుని సప్సప్పుగా ఉప్పుగా శంకర్లాగా నాకులాగా తింటా కూర్చుంటున్నారేమో ఉన్నవాళ్ళు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, దేవాది దేవుడిచ్చిన కృపలో మనం ఉన్నప్పుడు ఏ క్షణంలో ఆయన పిలిస్తే ఆ క్షణానికి మనం సిద్ధపడి ఉండాలంట. సిద్ధపడి ఎలా ఉండాలి? దేవుని మందిరంలో మనం మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ ఆరాధిస్తూ ఆయన నామాన్ని మహిమపరుస్తూ మనలో ఉన్నది ఒక్కొక్కటే ఏం చేయాలంట? ప్రేమ గారు ఏం చేయాలి? విడిచిపెట్టి ఏమండి దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉంటే మనం సిద్ధపడేవారుగా ఉంటాం. ఆ సిద్ధపడేవారంట దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చూస్తారట. యెషయా గ్రంథము చూసినట్లయితే ఒకసారి యెషయా గ్రంథము చూసినట్లయితే 65వ అధ్యాయము తీసుకుని ప్రవక్తల్లో పెద్ద ప్రవక్త అయిన ఈయన కూడా పెద్ద ప్రవక్త అయిన యెషయా గారు, ఆయన బైబిల్ గ్రంథంలో ఏ ప్రవక్త ఏ గ్రంథము అన్ని గ్రంథాలు లేవు, కానీ ఈయన మాత్రం కరెక్ట్గా 66 గ్రంథాలు ఉంటుంది. ఈ 66 పుస్తకాలు కూడా బైబిల్ కడ నుంచి కడకు లెక్కేసుకొస్తే మనకి ఎన్ని ఉంటాయి? 66 ఉంటాయి. మరి ఆనాడు ఆయనకి ఆ జ్ఞానం ఎలాగిచ్చాడో దేవుడు మనకు తెలియదు, కానీ దేవుని యొక్క ఉద్దేశం అంట చాలా పవిత్రమైనది, పరిశుద్ధమైనది. అందుకే ఆయన్ని ఏమన్నారంటే, వర్తమాన భూత భవిష్యత్తు కాలములో ఉన్నవాడువైనా నా తండ్రి. దేవుని స్తోత్రం. ఉన్నవాడువైన నా దేవుడు అని ఆయనకి గొప్ప పేరున్నది. ఏ కాలం అంట? వర్తమాన భూత భవిష్యత్తు కాలములో ఉన్నవాడువైనా దేవుడైనా ఆయన ఉన్నవాడైనా దేవుడు. కాబట్టి మనిషికి కావలసినంత జ్ఞానం ఇచ్చాడు, తెలివిచ్చాడు, అన్నీ ఇచ్చాడు. కానీ మనిషి దాన్ని వినియోగించుకునే ఒక విధానంగా వినియోగించుకుంటున్నారో లేదో అది మనకే తెలియాలి. ఇక్కడ 65వ అధ్యాయము 16వ వచనంలో ఉంది. దేశములో తనకు ఆశీర్వాదము
కలగవలెనని కోరువాడు నమ్మదగిన దేవుడు, తన ఆశీర్వాదింప వలనని కోరుకొనును. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరచామండి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారుడైన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవా, మీకు వందనాలు. ఈ భయంకరమైన దినాలలో ఉన్నామయ్యా. అయినప్పటికీ నాయన నీ బిడ్డలకి ధైర్యాన్ని ఇచ్చారు అయా, భయం ఇచ్చారు. నీ సన్నిధిలో ఇటు రీతిగా గడపటానికి ఒక సమయాన్ని కూడా ఇచ్చారయ్యా. వచ్చిన వారము బయట ఉన్న వారు కొరకు మేము ఆలోచించటము కాదు, కానీ ప్రభా మీ యొక్క రాజ్యము నిమిత్తమై అయ్యా మా ఆత్మను సిద్ధపరుచుకునే ఒక మనసు, అట్టి హృదయము మాకు దయచేయండి. కృప చూపించండి, నడిపించి బలపరిచి మీరే ఆశీర్వదించి దీవించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి బ్రతిలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఈ యొక్క మాట భక్తుడైన యెషయా గారి ద్వారా ఈ మాట రాయించేటప్పటికీ ఏ ఉద్దేశముతో రాయించి ఉన్నాడు అనేది మనము గ్రహించాలి. ఏ ఉద్దేశంతో దేవుడు ఈ మాట రాయించాడు, అప్పుడు జరిగిన ఒక సంఘటనలు ఏమిటి, అసలు ఒక దేశం నుంచి ఒక దేశమునికి వెళ్ళటానికి రావటానికి కూడా అసలు ఎన్నిసార్లు అక్కడికి దేవుడు వారిని పంపించాడు అనే విషయాలు మనం గమనించుకుంటే, ఆలోచిస్తే ప్రతి ఒక్క అక్షరము కూడా ఇప్పుడు జరుగుతున్న సంఘటనలకు, మన జీవితంలో మనము అనుభవించిన అనుభవాలకు, తర్వాత మన జీవితంలో చూడవలసిన దినాలకు కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. ఆనాడు ప్రత్యేకింపబడిన ఒక జనులు, వారు దేవునికి విరుద్ధముగా ప్రవర్తించటం వల్ల ఎన్నిసార్లు బబులోనికి వెళ్ళి ఉన్నారో మీకు తెలుసు. అవును కదా? ఒక్కసారా, 2 సార్లా, లేకపోతే 3 సార్లా? తెలుసున్నవారు చెప్పండి. అవును కదా? అయితే చూడండి, అన్నిసార్లు వెళ్ళినప్పటికీ కూడా, అన్నిసార్లు చెరసాలలో అనుభవించినప్పటికీ కూడా వారి మనసు మారిందంటారా? మారలేదు. దేవుడు ఇంత క్లియర్గా మనతో మాట్లాడుతూ, మీ హృదయాన్ని, మీ తలంపులు, మీ ఆలోచనలు మార్చి నన్ను వెంబడించండి అని దేవుడు ప్రతి దినము మనతో మాట్లాడుచున్నప్పటికీ కూడా, మాట్లాడుతున్నాడా లేదా? మాట్లాడుతున్నాడు కదా. ప్రతి దినము వాక్యం చదువుతున్నారా? మొన్న ఆయన వచ్చి అడిగితే మీకు నోరెందుకు లేవలేదు? మీరు చదువులో లేరా? చదివారు కదా. బైబిల్ కడవరకు ఎన్నిసార్లు చదివారు? చదివారు లేదా? వెనకాల మళ్ళా నాకు ఫోన్ చేసి ఆయన అడుగుతారన్న విషయం మీకు ఏమైనా తెలుసా? చెప్పండి. నేనేం చెప్పాలి? లేదండి, ఎవరు ముద్దులండి, నాకంటే ముద్దులండి అని నేను చెప్పాలా? లేకపోతే వాళ్ళకొక గౌరవం నుంచి మీకు చెయ్యత్తలేదని చెప్పాలా? బయట వారు వచ్చి అడిగినప్పుడు ఖచ్చితంగా మనకి తెలుసున్న యొక్క ప్రశ్న చెప్పటం వల్ల వారు ఏమనుకుంటారంటే, ఈ సంఘము వాక్యము చేత పోషింపబడుచున్నది. దేవుని స్తోత్రం. అవునా కాదా? అదే మీరు మౌనం పాటించి, వ్రతాలేదో మౌన వ్రతం అంటారు కదా, మౌనం పాటించి మెదలకుండా బెల్లముక్కో ఏదో నోట్లో పెట్టుకుని చీగుతున్నట్టుగా కూర్చుని ఉంటే వారికి ఏమవుద్ది? పేరుకే సంఘము కానీ వాక్యము లేదని మాట్లాడతారు. అసలు దేవాది దేవుడు మనకిచ్చిన ఎంత గొప్ప ధన్యత తెలుసా? జ్ఞానము లేనివాడినైన ఎన్నికని మీలాంటి జ్ఞానము కలిగిన వారి ద్వారా, అలాంటి జ్ఞానము కలిగిన వారి ద్వారా వాక్యము ఇక్కడ పుష్కలంగా విత్తబడుతుంది. ఇక్కడే కొన్ని సంఘాలు చూడండి,
వాక్యం అనేది సరిగ్గా ఉండదు. శాస్త్రాలు మాత్రము మనకి కడుపుబ్బా నవ్వుకుని సంతోషంగా ఆనందంగా పేగులు కదిరిపోయేలాగా నవ్వుకుని ఇంటికి వెళ్ళటానికి మాత్రం శాస్త్రాలు జోకులు ఉంటాయి ఉండవండి. ముందు నవ్వుకున్నారు కదా, ఇప్పుడు నవ్వరావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి చూడండి, ఆ యొక్క సంఘటన జ్ఞాపకం చేసుకున్నాడంట. ఎవరు? యెషయా గారు. ఆ సంఘటన జ్ఞాపకము చేసుకుని చూడండి, దేశములో తనకు ఆశీర్వాదము కలగవలెనని కోరువాడు. ఎవరికి? వారు వెళ్ళవలసిన ఒక దేశములో ఆశీర్వాదము కలగవలెనని కోరువాడు. ఏమండి ఏమన్నాడు అక్కడ? నమ్మదగిన దేవుడు. దేవుని స్తోత్రం. ఎవరికి ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాడు? జనులకు ఆశీర్వాదము కావాలి. ఇంతవరకు నేను అనేకమైన విషయాలలో వీరి చేసిన తప్పులను బట్టి, పొరపాటును బట్టి వీరిని వెళ్ళగొట్టినను, మళ్ళా చేర్చవలసిన సమయానికి, చేర్చవలసిన స్థానానికి నేను చేరుస్తాను అనుకున్నాడు ఆయన. దేవుని స్తోత్రం. వాళ్ళు ఎలా ఉండాలంట? ఆశీర్వాదకరంగా ఉండాలి, శాపగ్రస్తులుగా ఉండకూడదు. వారు ఏ విషయంలోనూ కూడా తలదించుకునే విధానంగా ఉండకూడదు. నిజంగా కూడా గ్రంథము చెప్పిందనే కాదు, పరిశుద్ధ గ్రంథములు ఉన్నదనేది కాదు, మనం చూస్తున్నది కాదు, జరగబోయే కాలములో కూడా ప్రప్రథముగా ఉండవలసిన వారు ఎవరంట? దేవుడు ఏర్పరిచిన ప్రజలు. దేవుని స్తోత్రం. వారికి ఎప్పుడూ విజయమే. ఇప్పుడు దెబ్బతినొచ్చు, గాయపరచబడవచ్చు, శోధన పడవచ్చు. క్రైస్తవులు అంటే మన ఇంటికాడ చాలా దారుణంగా, చాలా హింసలు, చాలా ఇబ్బందులు పెడుతూ, ఏమండి చాలా రకరకాలుగా హింసిస్తూ చేస్తున్నారు. అయినా దేవాది దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడా? విడిచిపెట్టలేదు. అందుకే ఆయన అన్నాడు, నేను విడువను ఎడబాయను. దేవుని స్తోత్రం. నేను విడువను ఎడబాయను. మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రభువా నంగలార్చగా. ఏమండి వినపడుతుందా అండి? ఏమన్నా సౌండ్ ఇంకా పెడదామా? భయం వేసి పెట్టొద్దు అంటున్నానండి వారిని. వారికి కూడా కోపమే నా మీద, వాయిద్యాలు వాయించే వరకు వీళ్ళందరికీ. ఎందుకంటే ఈయన సౌండ్ పెట్టొద్దు అంటున్నాడు, ఈయన సౌండ్ పెట్టొద్దు అంటున్నాడు, మాకు సాలతలేదు. ఇంకొక విషయం చెప్పనా? మొత్తం బాక్సాలు చెవులో పెట్టేసిన వాళ్ళకి సాలదు. ఎవరో సాలదు? అవునా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళకి అలవాటు అయిపోద్ది కాబట్టి. కానీ ఇక్కడ పరిస్థితిని బట్టి నేను వాటిని అన్నిటినీ కంట్రోల్ చేసి, మిమ్మల్ని కూడా తొందర రండి అమ్మ అని నేను ఎందుకు చెప్తానంటే, నేను ఇంకా కొంతమంది చెప్పదలుచుకోలేదులే. నేను ఎన్నిసార్లు చెప్పినా కానీ వాళ్ళ టైయాలు అదే టైయాలకు వస్తారు. వాళ్ళ టైం ఏం టైం అంట? వాళ్ళ టైయాలు మార్చుకోలేరు, రాలేరు. అవునా కదా? నిజమే కదమ్మా? దేవుని స్తోత్రం. కాబట్టి ఈ దినము మనకి దేవుడు గొప్ప ఆధిక్యత ఇచ్చాడు, సెలవు దినముగా. డ్యూటీల్లో ఉన్న వారికి ఎవరికైనా ఉంది ఈ ధన్యత? లేదు. డ్యూటీల్లో లేకుండా మనం ఉన్నాం కాబట్టి మనకు ధన్యత ఉందా లేదా? దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట ఎన్ని దినములు శ్రేష్టం అంట? 1000 దినముల కంటే. దేవుని స్తోత్రం. ఆ ఒక్క దినము ఎప్పుడు దొరుకుద్దా అని ఎదురు చూసేవారు కూడా ఉన్నారు. ఎక్కడ? కోటి గృహాల్లో. ఒక్కరోజు నాకు అవకాశం ఉంటే దేవుని సన్నిధికి వెళ్దామని ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు, ఫోన్లు చేసేవాళ్ళు ఉన్నారు, రాత్రులు ఫోన్లు చేసేవారు ఉన్నారు. మరి ఈ ముగ్గురు ఎప్పుడు ఫోన్లు తీస్తారో, ఎవరు సమాధానం చెప్తారో నాకు తెలియదు. లేదా నాకు సంబంధం లేదా పని అంటారో తెలియదు నాకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే సంబంధాలు ఉండవు. కాబట్టి ప్రియులారా, సంఘము అనేటప్పటికీ, సమయం అనేటప్పటికీ మనం ఎలా ఉండాలి తెలుసా? ఏమండి? సంతోషంగా ముందుకుండాలి. ముందుకున్నప్పుడు అది ఎప్పుడు కూడా వర్ధిల్లుతుంది. అందరికంటే ముందు మా పెద్దగారు వస్తే చాలండి.
ఎవరు రావాలండి? ఎన్ని సంవత్సరాలు గతించిపోయినా నా ఓగుడు నాదే కానీ ఆయన మాత్రం అక్కడే ఉంటాడంట. ఎక్కడ ఉంటాడంట? ఎక్కడ వేసిన గొంగలే అక్కడే ఉంటాడు. నా బతుకు ఆయన బతుకు ఇంకింతేనేమో. నేను వాగటమును, ఆయన అక్కడ ఉండటం, నేను వాగటమును, అక్కడ ఉండటం, మీరు అందరూ ఎంటము నవ్వుకోవటమును. దేవుని స్తోత్రం. ఇక్కడ చూడండి చాలా క్లియర్గా ఏమంటాడంట, దేశములో తనకు ఆశీర్వాదము కలగవలెనని కోరువాడు నమ్మదగిన తన ఆశీర్వాదింప వలెనని కోరుకొనును. దేవుని స్తోత్రం. ఆయన ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. ఎవరిని చెప్పండి? ఎవరిని? మనల్ని ఆశీర్వదించాలనుకోవట్లేదా? ఆయనే ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. మరి ఆ ఆశీర్వాదం పొందుకోవాలని మనకు ఉండాలా లేదా ఆయనకు ఉండాలా? ఆశీర్వదింపబడాలని మనం అనుకోవాలి. అవునా? దేవుని సన్నిధికి మనం రావాలి. ఎలాగా? భయభక్తులు కలిగి సమయాన్ని. మనం ఏం పోటాడుతున్నాం ఇవాళ? ఏమనుకోకండి, తిడతాడు అన్నయ్య రోజు ఇలాగే అంటాడు అనుకోకండి. మిమ్మల్ని అంటాం నాకు అలవాటు అయిపోయింది, ఏంటో మీకు అలవాటు అయిపోయిందేమో. మార్చుకుందామని ఆలోచన వద్దా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఎప్పుడైనా సరే దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే ఆశీర్వాదం పొందుకుంటాం తెలుసా? క్రమముగా. ఎప్పుడండి? మన పనులు సమస్తమును కూడా క్రమముగా చేస్తూ దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ఉంటామో ఆయన హస్తము చాపుంచుతాడంట మన మీద. చాపన దేవుడు కాదు, ఆయన చాపన దేవుడైతే కాదు, ఆయన హస్తము చాచే ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ఇంకా కిందకి, దేశములో ప్రమాణము చేయువాడు నమ్మతగిన దేవుడని, దేవుని తోడని ప్రమాణము చేయును. దేవుని స్తోత్రం. ప్రమాణకాల కోసం ఇక్కడ మాట్లాడారు కదా. ఒక చోట ఉంది కదా, దేవుడు తోడని ప్రమాణకం చేయొద్దని అంది పొరపాటును కూడా, కంగారు పడి. అవునా? ఇప్పుడు ప్రమాణకం చేసేవాడు, నిజంగా ప్రమాణకం చేసేవాడు నమ్మదగిన దేవుడని నమ్మి ప్రమాణకం చేస్తే ఆడికి ఏమీ ఉండదు. అబద్ధపు ప్రమాణకాలే చేయొద్దని ఉంది అక్కడ ముందు. ఏ ప్రమాణకాలండి? అబద్ధపు ప్రమాణకాలు. అవునా? ఆ అబద్ధపు ప్రమాణకాలు ఎవరికి నేర్చుకుంటున్నారంట? లోకంలో ఉన్నవారు నేర్చుకుంటున్నారా లేక సంఘంలో ఉన్నవారు నేర్చుకుంటున్నారా? ఎవరెక్కడ ఇది అన్నారు? ఎవరండి? మరియమ్మ గారా? మీరేనంట? దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను ఇక్కడే ఉన్నా, నా చెవులు మీకు కూడా ఉంటాయి, నా కళ్ళు కూడా మీకు కూడా ఉంటాయి. ఈ రోజు కూడా మానవు. ఈ ఊపిరి ఆగే వరకు కూడా నా కళ్ళు మీ వెనకాల తిరగటం మానవు. ఏమండి? మీకోసం ప్రార్థన చేయటము మానవు. దేవుడు వినిపించేదాన్ని వినిపిస్తానే ఉంటాడు. రెండు చేతులు దేవుని స్తోత్రం చేద్దామండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మళ్ళా వద్దాం ఇక్కడికి. ఇది వద్దండి, చదువుకొచ్చేద్దాం. దేశంలో ప్రమాణము చేయువాడు నమ్మదగిన దేవుడని, దేవుని తోడని ప్రమాణము చేయవము. పూర్వము చూడండి, పూర్వము కలిగిన బాధలు ఎవరి దృష్టి కంట? నా దృష్టికి మరువబడును, అవి నా దృష్టికి మరుగవును. నమ్మితే దేవుని స్తోత్రం చెప్తామండి. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే నువ్వు దేవుని తోడని నిజముగా నీ దగ్గర కల్మషము లేకుండా, ద్వేషము లేకుండా ఉండాలి దేవుని సన్నిధిలో. ఎలా ఉండాలి తెలుసా అండి? కొంత ఇక్కడ పెట్టుకుని పెదాలతో ప్రేమ ఉంటుంది చూసారా? ఉన్నదా లేదా అంటారా? మన దగ్గర ఉందా లేదా? మనం ఎవరితో మాట్లాడాలంటే ఏం చేస్తామని తెలుసా? మనకి రాను నవ్వు కూడా వచ్చేది. ఏమొస్తుందండి? వస్తుంది రాదండి? మనకి రాని నవ్వు కూడా వస్తుంది. అదేమంటారు దాన్ని? పెదాల నుంచి వచ్చేది, హృదయం నుంచి వచ్చే ఆనందం కాదు. ఆనందంగా వచ్చే సంతోషం, ఆనందంగా వచ్చే నవ్వు వేరు వేరు. ఏమండి? పెదాల నుంచి వచ్చేది వేరు.
ఇప్పుడు ఎక్కువగా జనులు దేని చూపిస్తాము? హృదయంలోంచి వచ్చే ఒక ఆనందం చూపిస్తామా, లేక దేని చూపిస్తాం చెప్పండి? హృదయంలోంచి వచ్చేదానికి హద్దులుంటాయి, అవునా? దాని యొక్క విధానం ఉంటుంది. పెదాల నుంచి వచ్చేదానికి హద్దులు ఉండవు. ఉంటాయా అండి? ఉండవు. ఎంతైనా వలకపోసేస్తాం. ఒక ఆయనంట దారంట వెళ్తున్నాడంట, ఒక ఆవిడంట వెళ్తూ వలకపోసేసుకుందంట. వలకపోసేసుకుని మళ్ళీ దాన్నే పోగు చేసుకుని ఎత్తుకుంటుందంట. పోగు చేస్తుంది, మళ్ళీ వలకపోతుంది, పోగు చేస్తుంది, మళ్ళీ వలకపోతుంది. ఏం చేస్తుందండి ఆవిడ? పోగు చేస్తుంది, మళ్ళా వలకపోసేస్తుంది, పోగు చేస్తుంది, మళ్ళా వలకపోసేస్తుంది. ఇతను చూసి మా అమ్మ నువ్వెందుకు పోగు చేస్తున్నావు, ఎందుకు వలకపోసేస్తున్నావు మళ్ళీ అంటే, నా సొమ్ము నా ఇష్టం రా, నీకు ఎందుకు అని అడిగిందంట. ఏమన్నదండి? ఇప్పుడు తల ఎవరు దించుకున్నారు? అడగడం కూడా తప్పే, నిజం. అది కాదు నాయన, ఇది బతుకు, ఇది కరెక్ట్ అని చెప్పడం కూడా తప్పే. నిజంగా కూడా లోకంలో ఉండే ఒక విధానాలు ఇది కరెక్ట్ కాదు అని చెప్పడం కూడా తప్పే. కానీ బైబిల్ అలా చెప్పట్లేదు. తప్పు చేసిన వ్యక్తిని ఖచ్చితంగా గద్దించమని చెబుతుంది. దేవుని స్తోత్రం. గద్దింపుకు లోబడి జీవితం జ్ఞాపకం చేసుకుంటే ఎప్పుడండి? దేవుడు చెప్పిన మాటను నువ్వు లోబడి నీ జీవితంలో జ్ఞాపకం చేసుకుని నీ మార్గం ఏదో వెతికితే నీకు పొంచి ఉన్న ప్రమాదం, శ్రమ ఎలాగో పొంచి ఉన్నది అలాగే పోతుంది. అప్పుడు నువ్వు ఆశీర్వదింపబడుతున్నావు. ఎలా కడుతున్నావు? ఆశీర్వదింపబడతావు. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. నిన్ను ఆశీర్వదించడానికి ఎవరు ఎదురు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. నీ స్నేహితులు చూడలేదు అనుకుంటున్నారేమో. పెదాలతో వచ్చే ప్రేమకు పడిపోయి మనకు గొప్ప ఆశీర్వాదం దొరికిద్ది అనుకుంటారేమో. అనుకోకుండా నేను అనుకుని ములుగుపోయి అయిపోయి ఇక్కడ తేలున్నాను. అన్నీ అయిపోయి నీ దగ్గర. అవునా? ప్రేమ యేసయ్య ప్రేమ కంటే మించిన ప్రేమ ఈ లోకంలో ఉందా? లేదు. దేవుని స్తోత్రం. ఆయన దగ్గరే ఆశీర్వాదం ఉంది, ఆయన దగ్గరే ప్రేమ ఉన్నది, ఆయన దగ్గరే మరొకటి కూడా ఉంది. ఏంటది చెప్పండి? ఏంటది? ప్రేమ ఉందన్నారు, ఓకే. ఆశీర్వాదం ఉందన్నారు, ఓకే. ఇంకోటి ఏముంది? శిక్ష కూడా ఆయన దగ్గరే ఉంది. ఉన్న ఇట్లా చదవద్దు మనం, ఎందుకంటే నాకు సమయం లేదు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ అంటాడు చూడ, పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరువబడును, అవి నా దృష్టికి ఏమవునంట? గట్టిగా చెప్పండి, ఏమవును? అందరూ చెప్పండి. మరుగవును. దేవుని స్తోత్రం. ఎవరైతే నమ్మదగిన దేవుని యొద్దకు వచ్చి ఆయన పాదాలు పట్టుకుని ఉంటారో ఆయన ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదే ఒక సబ్జెక్ట్ గురించి ముందు నుంచి చదివితే చాలా ఉంటుందని నేను ఇక్కడికే వచ్చేసాను. మీరు చదువుకుంటే ఫస్ట్ నుంచి అలా ఏం జరుగుతుంది, ఏమున్నదో మొత్తం అన్ని మీకు అర్థమవుతూ ఉంటాయి. దేవుని స్తోత్రం. ఆమోసు గ్రంథం తీసుకుంటే ప్రవక్తల్లో ప్రవక్త అయిన ఆమోసు గారు రాసిన గ్రంథము 9వ అధ్యాయము. తీయండి అందరూ కూడా. 9వ అధ్యాయము మనము చదివితే అక్కడ 15వ వచనం చూసినట్లయితే చూడరా. ఆగరా ఒకసారి నేను చూసుకునేవ్వండి. ఆ 9వ అధ్యాయము. వారి దేశమందు నేను వారిని నాటుదును, నేను వారికి ఇచ్చిన దేశములో నుండి వారు ఇక పెరికివేయబడరని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతుల పైకి ఎత్తండి అమ్మా. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా క్లియర్గా ఇక్కడ ప్రవక్త గారి ద్వారా ఈ మాట చెప్తున్నాడు. ఎందుకంటే ఏంటన్నా మనం ఉపవాస దినాల్లో ఉన్నాం కదా.
ఈ మాట ఎందుకు చెప్తున్నారు అంటే, ఉపవాస దినాల్లో కూడా కొన్ని ప్రవక్తలు చెప్పిన యొక్క మాటలు మనము జ్ఞాపకము చేసుకోవాలి. ప్రవక్తలు చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు కొత్త నిబంధనకి పాత నిబంధనకి పత్రికలకు కూడా ఎంత దగ్గర సంబంధం ఉంటుందో కూడా మనకి అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి చూసినట్లయితే 14వ వచనం కానీ చూసినది, మరియు శ్రమనొందుచున్న నా జనులు అమ్మా ఇజ్రాయేలును నేను చెరలో నుండి రప్పింతును, పాడైన పట్టణములను మరలా కట్టుకుని వారు కాపురము ఉందురు, ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు, వనములు వేసి వాటి పండ్లను తిందురు. దేవుని స్తోత్రం. ఏమన్నాడంట? ఎక్కడ ఉన్నారు వీళ్ళు? శ్రమలో. ఇప్పుడు ముందు ఏమని చెప్పాను? శ్రమలో ఉన్న యొక్క దృశ్యాన్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఎవరు? దేవుడు. ఎవరి ద్వారా మాట్లాడాడు? ప్రవక్త గారి ద్వారా. ఇప్పుడు ఈ మాట కూడా ఎవరి ద్వారా మాట్లాడుతున్నారు? ప్రవక్త గారి ద్వారా. వీరు మాట్లాడే మాటల్లో ఏ ఒక్కటైనా భూమి మీద నెరవేర్చకుండా పోయిందా? ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా లేదు. సమస్తమును కూడా దేవుడు నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం. నెరవేర్చి ఉన్నాడు కనుకనే ఈ దినము మనకి ఈ స్వేచ్ఛనిచ్చాడు ఆయన. మన స్వేచ్ఛగా ఉన్నామా? శ్రమలో ఉన్నామా? నిజంగా కూడా మనకు శ్రమలు లేవు. మనకు శ్రమలు ఏంటంటే భౌతికమైన శరీరంతో అప్పులు ఉన్నాయి. అది ఎవరి కోసం చేశారు? కొన్ని అప్పులు ఎలా చేస్తామో తెలుసా? చెప్పనా? కొన్ని అప్పులు ఏమండి, నాకులాంటి చేసే అప్పులు మిమ్మల్ని అనకూడదు కదా. నాకులాంటి చేసే అప్పులు ఏంటి చెప్పనా? పెస్టేజీ. ఏంటదండి? పెస్టేజీ. గొప్పలకి వెళ్ళిపోయి ఏం చేస్తాం? అప్పులు చేసేస్తాం. అప్పులు చేసేసిన తర్వాత తీర్చబోతాడు ఊరుకుంటాడా? చెప్పండి. ఊరుకోడు కదా. తిప్పలు పడతాం. అలాగే ఆడోళ్ళు లేరనుకుంటున్నారండి. ఆడోళ్ళు కూడా ఉన్నారండి. కనపడని ఆడోళ్ళు ఉన్నారేకంగా. ఇలా పెస్టేజీలకి వెళ్ళి గొప్పలకి వెళ్ళి ఆలో చీర కడితే దాన్ని చూసి నేను ఇంకా గొప్ప చీర కట్టాలి. అవునే కదా? ఏమండి? ఏంటిది? ఏంటంటారు? కింద నుంచి పై దాకా ఏదో పీరియడ్ ఒకే కలర్ని ఏమంటున్నారా? మ్యాచింగ్. ఏసు రక్తమే చేయం, గ్యాప్ ఉంటుంది కాక. ఏమండి? మ్యాచింగ్ లేనిది మనం తొడగం. ఇప్పుడు నేను వెళ్ళేదా అలాగా అంటే గొప్పలకి వెళ్ళి. అవునా కదా? గొప్పలకి వెళ్ళి ఏం చేస్తామంట? అప్పులు చేస్తాం. మన స్థితి ఏదో మనం జ్ఞాపకం చేసుకో. ముందు చేసుకుంటామా? మనకున్న స్థితి ఏదో మనము జ్ఞాపకం చేసుకోం. మన స్థితిని బట్టి వెళ్తే మనకి ఏ తిప్పలు ఉండవన్న ఆలోచన కూడా మనకి రాదు. వాళ్ళు ఎలా చేస్తున్నారు కదా, మనం ఇంకా పైకి వెళ్ళాలి. దేవుడు మనకి ఏమి ఇచ్చాడు అనేది ఉందా? మా దేవుడు మనకి ఏది ఇస్తే దాంతో సరిపెట్టుకుంటే దేవుడు ఇంకా నన్ను ఆశీర్వదిస్తాడని ఉందా శంకరం? లేదు. ఇంకా పరిగెడదాం, ఇంకా పరిగెడదాం, ఇంకా పరిగెడదాం. ఎక్కడ పరిగెడతావు? నీ ఓపిక ఎటాలకాలం ఉంటుంది అనుకుంటున్నావేంటి? కాళ్ళు ఉంగిపోయి, కేళ్ళు అరిగిపోయి, బాధలతోటి చేతులు కదల్లాక, నడువు కదల్లాక ఇలా నుంచున్నాను ఇప్పుడు పరిగెట్టి పరిగెట్టి పరిగెట్టి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఎంత పరిగెట్టినా గొర్రెకంట ఎంత? గొర్రెకి ఎంతండి? అది ఏం చేస్తుందంట? అంత మనం చెప్పండి. ఏం చేస్తుందంట? ఆపు లేకుండా ఆడుతుందంట. వెనకాల ఏం ఆడుతుంది? ఆపు లేకుండా ఆడుతుంది. ఎంత ఆడిచ్చినా చూస్తేది ఎంత ఉంటుందంట? దానికి కనపడకుండా బెత్తిరే ఉంటుంది. మనం కూడా అలాంటి వారు ఉన్నామేమో. దేవుని దగ్గరికి వస్తే దేవుని నిన్ను ఆశ్రయించక ఎదురు చూస్తున్నాడు ఆయన. ఎదురు చూస్తలేదా అండి? చదివాం కదా. దేవుని ఎద్దుకు వస్తే దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఎదురు చూస్తున్నాడు ఆయన. ఆయన హస్తము కురస కాదు,
ఆయన చెవులు మందం కూడా కాదు. ప్రియులారా, అంత గొప్ప దేవుడు మనకున్నాడు. ఆయన దగ్గరికి వస్తే ఆయన ఆశీర్వదిస్తాడట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరోసారి చదవను 15 వచనం. అమ్మా, వారి దేశమందు నేను వారిని నాటుదును, నేను వారికి ఇచ్చిన దేశము నుండి వారు ఇక పెరికి వేయబడరని నీ దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని స్తోత్రం. ఇక నేను శ్రమ పెట్టడానికి నాకు ఇష్టం కావటం లేదు. వారు నా వైపు తిరిగిన వారిని ఎవరిని కూడా ఎవరిని శ్రమ పెట్టడం, వారిని వీరినని కాదు, ఎవరిని కూడా శ్రమ పరిచే దేవుడు కాదు. ఆయన నమ్మిన వారిని ఆయన యొద్దే ఉన్నప్పుడు ఏ సమస్య అయినా మొదట ఎవరికి చెప్పాలి? మనం చెప్పాలి కదా. ఏ సమస్య అయినా మొదట మనము దేవునికి చెప్పాలి. అయితే ఏ సమస్య అయినా మొదట ఎవరికి చెబుతాం? చెప్పండి. మన స్నేహితులకి, నా ప్రాణమా నా స్నేహితులకి. దాంట్లో కూడా మన స్నేహితుల్లో కొంతమంది రకాలు ఉంటాయి. ఏమంటాం తెలుసా? నా ప్రాణమా అంటున్నావు గినా, జాగ్రత్త, నీకు ఇంకా ఏమీ తెలీదు, ముందుంది నీకు. దాన్ని అర్థం చేసుకుని ఇప్పటి నుంచే జాగ్రత్తగా ఉండు. తెలుసా నాయన? దేవుని స్తోత్రం. నా ప్రాణమా అన్న కాడ ఎప్పుడైతే చెబుతామో, నీ ప్రాణం ఎక్కడ పెడతాండ? పట్టుకెళ్ళి ఎక్కడ పెడతండి? బజార్లో పెడితే నరకలుగా అప్పుడు ఎలకమ్మ, ఇంకా 3 రోజులు ఉన్నాయా? దేవుని స్తోత్రం. నా ప్రాణమా అని చెప్పినప్పుడు మనకి ఎక్కడ పెడతంట? మన ప్రాణం పట్టుకెళ్ళి బజార్లో పెడుతుంది. బజార్లో పెడితే ఎవరి పరువు పోతుంది? ఇప్పుడు ఎవరి దగ్గర పెడితే ఎక్కడ పెట్టరు? ఏసై దగ్గర పెడితే ఎక్కడైనా పెడతాడా? పెట్టడు. ఏసై దగ్గర పెడితే ఎక్కడా పెట్టడు. కొన్ని విషయాలు, కొంతమంది విషయాలు అన్నీ తెలుసు నాకు. నేనెందుకు బయట పెట్టను? బయట పెట్టడం వల్ల నాకు ఏమైనా కలిసి వస్తుందా? రాదు. కానీ నేను ఎవరిని అడుగుతాను? నా దేవుణ్ణి అడుగుతాను. ఏ విషయం ఏదైనా దేవుణ్ణి అడుగుతాను. నా దేవుడు నాకు బయలుపరిచింది ఏనాటికైనా జరిగి తీరుతుంది. నమ్మితే దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నా దేవుడు నాకు బయలుపరిచింది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. జరగనిదైతే కాదు, జరిగింది నా జీవితంలో, జరిగినాయి మీ జీవితంలో కూడా. ఇప్పుడు మీకు పాస్టర్ గారంటే అసహ్యం కావచ్చు, పాస్టర్ గారంటే కోపం రావచ్చు, పాస్టర్ గారితో మాట్లాడితే మనకేంట్లే అనుకోవచ్చు, అవునా? ఈయనతో మనకు పనేంట్లే అనుకోవచ్చు, స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే. కానీ దేవుడి కార్యాలను మాత్రము మర్చిపోకుండా. పాస్టర్ గారితో పని లేదు, ఆయన కూడా మీకు లాంటి మామూలు మనిషి. మీరు వందనాలు చెప్తే వందనాలు చెప్తాడు, మీరు తిడితే ఏడుతాడు, అంతే తప్ప పాస్టర్ గారు ఏమి చేయలేడు మిమ్మల్ని. కానీ సమస్తమును చూసే ఆయన ఉన్నాడు. ఎవరైనా నమ్మదగిన, ఎవరండి అయినా? ఏమనుకున్నా ముందు? ఆయన నమ్మదగిన దేవుడు. నువ్వేం మాట్లాడుతున్నావో, నువ్వు ఎక్కడ ఏ ప్లాన్ చేస్తావో, నువ్వు ఎక్కడ ఎవరితో ఏం మాట్లాడతావో, అవునా, ఇక్కడికి వచ్చి నువ్వేం మాట్లాడతావో అన్నీ కూడా ఆయన ఏ ఒక్కటి కూడా వినని దేవుడు కాదు, చూడని దేవుడు కాదు. వినని దేవుడు కాదు, చూడని దేవుడు కూడా కాదు. మనం ఇక్కడ ఏది చిన్నది చేసినా సరే మన జీవితానికే ప్రమాదం. దాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం ఎప్పుడైనా సరే. సంఘములో ఏ ఒక్క విషయంలోనైనా సరే, తెలిసిందా, ఏ ఒక్క విషయంలోనైనా సరే ఇక్కడ చిన్న పొరపాటుగా మనం మన సొంత ఆలోచనతో, తలంపుల, సొంత జ్ఞానంతో మనం వెళ్దాం, మన ఇష్టం అనుకున్నామా, ఖచ్చితంగా నీ కోసం అది పొంచి ఉంటుంది. ఎక్కడ పొంచి ఉంటుంది? నువ్వు జీవితంలో ఉండగానే, నువ్వు భౌతికంగా బతుకుండగానే మనకు పొంచి ఉంటుంది అది. మనందరికీ కూడా. నీకేంటి, నాకేంటి, మనందరికీ పంచదండి. ప్రేమ గారు, నిజమా కదా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. దానిని గుర్తుపెట్టుకోవాలంట మనం. ఎవరు చూస్తున్నారని?
అది పాస్టర్ గారు అంటారు, పాస్టర్ గారు సూత్రానికి, పాస్టర్ గారు నువ్వు చెప్తే ఏంటి చెప్పకపోతే ఏంటి, దేవుడు ఇవ్వాల్సింది ఆయన దేవుడు ఇస్తానే ఉంటాడు పాస్టర్ గారికి, దాంట్లో డౌట్ లేదు. సంఘాన్ని నడిపించుకునే దేవుడు ఆయనే, నువ్వు నేను కాదు. ఎలా బలపరచాలో, ఎలా నడిపించుకోవాలో, ఎలా చెయ్యాలో అంతా కూడా ఆయిందే. మనం ఎంతవరకు నిమిత్త మాత్రులము అంటే ఒక పాత్రలమే తప్ప సూత్రధారులం కాదు. భారతంలో ఉంటుంది ఈ మాట, చెప్పమంటే చెప్తాను కానీ చెప్పి ఉంటుంది మరి టైం. ఏంటిది? పాత్రకిని సూత్రానికిని. దేవుని సూత్రం, హల్లెలూయా. అక్కడ సూత్రం లేదనకండి, అక్కడ కూడా సూత్రం ఉంది. ఉందా లేదా? కానీ నమ్మరు. నమ్మిన వాడే ధన్యుడట. దేవుని సూత్రం. అందుకే 15వ వచనం, వారి దేశమందు నేను వారిని నాటుదును, ఇంక వారు ఎన్నాడో కూడా పెళ్ళగింపబడరు. వారికి భయం లేదు. భయం లేకుండా స్థిరంగా నాటాడు. నాటలేదు ఆయన. ఎన్ని వచ్చినా సరే, ఎన్ని శ్రమలైనా సరే, ఎన్ని కష్టాలైనా సరే, ఎన్ని ఇబ్బందులైనా సరే ఉంటే ఆయన కొరకే ఉండాలి మనం అనుకుంటున్నారు అంతే. చూడండి, ఇర్మియా గ్రంథంలో చెప్తున్నాడు. ఇర్మియా తీసుకోండి ఒకసారి. ఇర్మియా గ్రంథం మనం తీసినట్లయితే ఒక్కసారి మనం తీసుకుందాం. 31వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 6వ వచనం చదువుదాం ఒకసారి. అమ్మా సారీ అమ్మ, సారీ. 12వ అధ్యాయం, సారీ 12వ అధ్యాయము 6వ వచనం తీయండి. అమ్మా, నీ సహోదరులు సహితము, నీ తండ్రి ఇంటి వారు సహితము నీకు ద్రోహము చేయుచున్నారు. నీ వెంబడి ఏం చేద్దామా? గేలి చేదురు. ఇప్పుడు చెప్పండి, ఎవరు గేలి చేస్తారంట? గేలంటే ఏంటి? హేళనే కదా. ఇప్పుడు మనం హేళన చేసేవారు ఎవరు? నా ప్రాణమా, ఆ సంగతి వదిలేండి. మనల్ని హేళన చేసేవారు ఎవరంట? ఎంతైతే ప్రేమించి, ఎంతైతే మనిషి నువ్వు ఇష్టపడి, నువ్వు దగ్గర తీసుకుని ఎంతైతే నువ్వు చూస్తావో వారే నిన్ను వేలం చేస్తారట. కానీ నా యేసయ్య నిన్ను వేలన చేయడు. చేసే దేవుడు కాదు ఆయన వేలన చేసే దేవుడు కాదు. 16వ వచనం చదవండి ఒకసారి. 16వ వచనం ఇప్పుడు ప్రమాణకాల కోసం చూద్దాం. బయలు తోడని ప్రమాణము చేయుట వారు నా జనులకు, నా ప్రజలకు నేర్పునట్లుగా. ఆగండి, నాకు ఉన్నది ఆగండి. ఎవరికి నేర్పుతున్నారంటే వాళ్ళు బయలు తోడని. ఇప్పుడు మనకు నేర్పట్లేదా? కొంతమంది ఎక్కడైనా పరిచర్యకి వెళ్తున్నారు, చేస్తున్నారు, మనకి ఇష్టం లేనట్లు చేయమంటున్నారా లేదా? అంటున్నారా లేదా? నిజం చెప్పండి. నిన్న ఒక ఆయన ఒకటి చూశాను నేను. అది నిన్నే చూశాను నేను. ఇంతకుముందు ఎప్పుడు ఎట్టున్నారో నాకు తెలియదు, కానీ వాళ్ళు చర్చికి వెళ్ళి వస్తున్నారు దేవుని సన్నిధికి. మధ్యలో అటగించాడు ఈయన. మధ్యలో అటగించి మీరు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు అన్నాడు. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారంటే దేవుని సన్నిధికి వెళ్ళి వస్తుంది. దేవుడి సన్నిధి అంటే ఏంటి అన్నాడు. యేసయ్య సన్నిధికి వెళ్ళి వస్తున్నాం, ప్రార్థనకి వెళ్ళి వస్తున్నాం అన్నాడు. అక్కడే కనుక దేవుడు ఇంకెక్కడా లేడా అని అడిగారు. వీళ్ళు డైరెక్ట్గా చెప్పారు, ఇంకెక్కడా దేవుడు లేడన్నారు. ఏమన్నారండి? ఇంకెక్కడా దేవుడు లేడన్నాడు. నువ్వెన్ని సంవత్సరాలు అయింది నువ్వు దేవుడిని నమ్ముకుని అంటే 20 సంవత్సరాలు అయింది. నీ వయసు ఎంత అంటే 42 సంవత్సరాలు. 42 సంవత్సరాలు అయింది నువ్వు పుట్టి. 20 సంవత్సరాలు అయింది దేవుడిని నమ్ముకుని. మరి అంతకుముందు ఏమయ్యాడు నీ దేవుడు అని అడిగారు. అడిగితే అప్పుడు నాకు తెలియదు, ఇప్పుడు నాకు తెలిసింది. నిజం. మన బాల్య స్థితిలో అందరికీ దేవుడు తెలీదు. మన యవ్వన స్థితిలో కూడా అందరికీ దేవుడు తెలీదు. ఏమండి?
కానీ మనోనేత్రము తెరవబడ్డ తర్వాత వారి స్థితి ఎలా ఉంటుందో తెలుసా? ప్రాణానికి కూడా లెక్క చేయని విధానంగా దేవుని కొరకు స్థిరముగా నిలబడతారట. దేవుని స్తోత్రం. మరి పసితనా నుంచి దేవుడు ఎరుగున్న వాళ్ళు ఉన్నామా లేదా? మనం ఎంతవరకు దేవుని కొరకు నిలబడుతున్నాం? దేవునికి వాక్యం ఏది బోధిస్తుందో దాన్నే మనం ఎవరు ఎంతవరకు మనం గ్రహిస్తున్నాం? నిన్న తప్పండి ప్రేమ్ గారు, నిజమే కదా? ఎంతవరకు మనము నిలబడుతున్నాం, ఎంతవరకు మనము గ్రహిస్తున్నాం? వారు ఏంటంట? బయలు తోడని ప్రమాణము నా ప్రజలకు నేర్పునట్లుగా. ఎవరో నేర్పారా లేదా? ఆనాడు ఆ దేవతలకు మొక్కమని, ఆ దేవుళ్ళకు మొక్కమని ఆనాడు నేర్పారా లేదా? ఆ పూజలు చేయించారా లేదా? ఆ బలులు అర్పించారా లేదా? కానీ ఇప్పుడు ఉన్నారా లేదా? ఇప్పుడు ప్రశ్న మందే. ఇప్పుడు కూడా ఉన్నారా లేదా? ఉన్నారు కనుకనే మనం ఎలా ఉండాలి? వారు చెప్పినట్లుగా తెలుసుకున్న కాడించి 20 సంవత్సరాల నుంచి ఆయనే దేవుడు అని చెప్పారు. ఏదైనా ప్రమాదం వస్తే మనం చెప్పగలమా? అన్నదో పోలీస్ స్టేషన్ కాడికి వెళ్ళి మీరు ఏమైనా చెప్పగలరా? పోలీస్ స్టేషన్లోకి వెళ్తే నువ్వు ఏమైనా ప్రార్థన చేయగలవా? కారణం ఒక్కొక్క విషయం చెప్పనా? ఆసుపత్రికి వెళ్తే బైబిల్ పట్టుకెళ్ళరు. అలా పట్టుకెళ్తుంటే ఈయన కూడా నన్ను ఆయన్ని కావాలితే అక్కడే ఉన్నాడండి. భయం ఏంటి? చంపేస్తారా? ఆ భయం లేదు. కానీ దేవుని మందిరంలో మాత్రము మన ఏం కావాలండి? దేవుని మందిరంలో మనకి ఏం కావాలండి? ఏమండి ఏం కావాలి? మా లక్ష్మణులకు కోలంగతం, పొట్టంచడం, ప్రార్థన చేయడు. అవునా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. బయలు తోడని ప్రమాణకం చేయించి నేర్పేవారు అప్పుడు. కానీ ఇప్పుడంట యెహోవా, అది చూడండి అక్కడ చూడండి, యెహోవా జీవము తోడని నా నామమును బట్టి ప్రమాణము చేయుటకై తాము నా ప్రజల మార్గమును జాగ్రత్తగా నేర్చుకునిన ఎడల వారు నా ప్రజల మధ్య వర్ధిల్లుదురు. దేవుని స్తోత్రం. గట్టిగా చప్పలు కూడా దేవుని నామమున మహిమపరుద్దామండి. ఇప్పుడు దేవుని యొక్క కృప ఎవరికి పంచిపెట్టాడు? ఎవరైతే ఎగతాళి చేశారో, ఎవరైతే వేలన చేశారో, ఎవరైతే నిజమైన దేవుడు కాదని నిందించారో వారికి కూడా వాటా పంచుతున్నాడు ఆయన. అవునా కాదా? ఏమండి ఇప్పుడు అర్థమైందా ఈ మాటకి? లేకపోతే ఇంకా అర్థమయ్యే మాటలు ఉన్నాయండి. ఇంకా అర్థమయ్యే మాటలు వాక్యం కొరకు ఉన్నాయి, లేవనుకోకండి. దేవుని స్తోత్రం. ఎంత క్లియర్గా చెప్తున్నాడు ఆయన. 16 వచనం చూడండి ఒకసారి, మళ్ళొకసారి. బయలు తోడని ప్రమాణము చేయుట వారు నా ప్రజలకు నేర్పినట్లుగా యెహోవా జీవము తోడని నా నామమును బట్టి ప్రమాణము చేయుటకై అమ్మా తాము ఒకసారి ఆగిపోండి, మీరు అందరూ ఆగిపోండి, నేనే చెప్తాను. ఓకేనా? నా కళ్ళు కొంచెం బయలుగా ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు కంగారు పడదు. బయలు తోడని ప్రమాణము చేయుట వారు నా ప్రజలకు నేర్పినట్లుగా యెహోవా జీవము తోడని నా నామమును బట్టి ప్రమాణము చేయుటకై తాము నా ప్రజల మార్గములను జాగ్రత్తగా నేర్చుకొనిన ఎడల అంటాడు అక్కడ. నేర్చుకొని ఎడల వారు నా ప్రజల మధ్య వర్ధిల్లుదురు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా.
జనులంట ఇంకనూ నేర్చుకుందాం అనుకుంటున్నారంట. మన వయసు ఎంత వచ్చిందండి చెప్పండి? 35 కానీ పైకే ఉన్నామా తక్కువ ఉన్నామా? పైకే ఉన్నాం కదా. 50 దాటి ఉన్నాం కదా, లేవా? మనం చెప్పంలే, మనకు 60 వచ్చేసినా కానీ అమ్మ నీ వయసు ఎంత? నాకు అప్పుడు చిన్నప్పుడు వేసేసారు పాస్పోర్ట్ ఏం చేసుకున్నాను వయసు తక్కువ చేసి. నీకు ఎంతమంది పిల్లలు? నీ పిల్లల వయసు ఎంత? నాకు పెళ్ళి 9వ సంవత్సరంలో పెళ్లి చేసేసారు. మన ముఖం చెప్పేద్దండి, మన ముఖం చెప్పేద్ది. మన వయసుని మనం దాచుకున్నా మన ముఖం చెప్పదా? చెప్పేద్ది. ఇంటికి వెళ్ళి వచ్చిన వెంటనే చూడండి మీ ముఖం ఎలా ఉంటుందని. కాకు రూపు వచ్చేస్తాం. ఏం రూపు వస్తామండి? వచ్చేస్తాం రామా. రూపు దాచుకోవడం కోసం ముందే తెచ్చి చేసుకుని చూసావా? పామేస్తాము, పామేసి 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 ఇది కొంచెం రూపు మారిన తర్వాత మగోళ్ళు కూడా అండి, ఆడవాళ్ళే కాదమ్మా, మా మగోళ్ళు కూడా దగ్గర ఉంటున్నాయి కూడా చాలా డబ్బాలు. ఏమండి మారుద్దాం అనుకుంటామేమో, కాదు. దేవుడు ఏర్పరిచిన విధానం వేరు, మనం ఏర్పరచుకుంటున్న విధానము కదా అండి. మనం ఏర్పరచుకున్న విధానం వేరు కదా రమేష్ గారు? ఉందా లేదా? ఏసురత్నమే చేయం లేదన్నొద్దే? అందరే నాకు తెలుసు, తెలియదు అనుకోకండి. దేవాతి దేవుడికి మరుగైంది ఒక్కటే కూడా లేదు. దేవాతి దేవుని దగ్గర మనం ఏదైనా సరే దాచేయచ్చు. ఆయన ఎక్కడో ఉన్నాడు కదా అనుకుంటున్నామేమో. దేవుని సన్నిధిలో ఉండి ఆయన కన్నెర్ర చేతి క్షణంలో నీ దగ్గర ఉంటాడు. నిన్ను ఆశీర్వదించాలంటే అదే క్షణంలో నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్ర. దేవునికి ఇచ్చిన మాటను తప్పకూడదట. ఎవరి మాటనండి? దేవునికి ఇచ్చిన మాటను మనము తప్పకూడదు. చూడండి, కీర్తన గ్రంథం ఒక్కసారి లాస్ట్కి వచ్చేద్దాం, ఇంకా నాకు సమయం ముందుకు తీసుకెళ్ళట్లేదు. అక్కడ కీర్తనల గ్రంథం తీసుకున్నట్లయితే 31వ అధ్యాయము, కీర్తనలు 31, 6వ వచనం మాత్రం చదవండి ఒకటి. నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను, వ్యర్థమైన దేవతలను అనుసరించి వారు నాకు, గట్టిగా చెప్పండి మీరు, అది నాకు అసహ్యులు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలా క్లియర్గా కీర్తనకారుడు చెప్తున్నాడు ఈ మాట. ఎందుకంటే దావీదు గారి జీవితంలో అనుభవించిన అనుభవాలను బట్టి, ఆయన చూసిన కృపను బట్టి కూడా గ్రహించుకున్నాడు కనుక ఈ మాట చాలా క్లియర్గా మనకి చెప్తూ ఉన్నాడు. ఆయన చెప్పను దేవుడు వ్యక్తి మాత్రము కాదు. 4వ వచనం ఏముంటుండే? నా శ్రమయా చెప్పండి ఒకసారి. 4వ వచనం, నీవే నన్ను చిక్కుకొనుటకై శత్రువులు రహస్యముగా ఒట్టిన వలలో నుండి నన్ను తప్పించుము. దేవుని స్తోత్రం. శ్రమ నుండి తప్పించే దేవుడా కాదా? దావీదు గారి శ్రమలో వెళ్ళాడా లేదా? ఆయన శ్రమలు ఏ శ్రమలు? మనకలాంటి శ్రమలైనా, మన ప్రెస్టీజీకి గొప్పలకి వెళ్ళే శ్రమలు మనవి, అవునా కదండి? మన శ్రమలు ఏ శ్రమలు అని చెప్పాను? ప్రెస్టీజీలకి గొప్పలకి వెళ్ళే శ్రమలు మనవి, అవునా? కోంతుంటే ఇంత చేసుకునే శ్రమలు మనవి. ఇంత వెళ్ళిన తర్వాత ఎవరైనా తిప్పలేవరే మని. కానీ ఆయన అలా చేసుకోలేదు. ఎప్పుడు తనను తాను తగ్గించుకుని ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆయనను ఆయన శ్రమలు ఉన్నాయి. ప్రతి విషయంలోనూ కూడా ఆయన్ని విడిపించారట, తప్పించారట. 6వ వచనం, నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను, వ్యర్థమైన దేవతలను అనుసరించి వారు నాకు అసహ్యులు. పనికిరాటి కొరకై మనం ఎదురు చూస్తున్నామేమో. దేవతలంటే ఏదో పూజించేనేమో అనుకుంటున్నారేమో. మనలో కూడా కొన్ని విగ్రహాలు ఉన్నాయండి, లేవనుకుంటున్నారా? బయట పూజించే విగ్రహాలే విగ్రహాలు అనకండి. మన నిగ్రహము కూడా ఒక విగ్రహమే, ఇది కూడా ఒక విగ్రహమే. దీనిని ఉంచవలసిన విధానంగా ఉంచితేనే చేర్చవలసిన చోటకి చేర్చుతుంది మనల్ని.
మనం ఉంచవలసిన విధానంగా ఉంచలేదనుకో దీనిని. అవునా కదండి? నిజం చెప్పండి. ఉంచవలసిన విధానంగా ఉంచకుండా, దాన్ని చేయవలసిన విధానంగా చేయకుండా, ఏమండి మన ఇష్టానుసారంగా దీన్ని మలిచేస్తాం. మలిస్తున్నామా లేదా? మీరు మలిచారో లేదో నాకు తెలియదు, కానీ నేను మలిచానండి. నేను పరిశుద్ధుడినని మీతో నేను చెప్పను. నేను పరిశుద్ధుడినని మీతో నేను చెప్పను. పాపులలో నేను ప్రధానమైన పాపిని. కొంతమంది పరిశుద్ధులు ఉంటారండి. మేం పరిశుద్ధులం అంటారు. మన పరిశుద్ధత ఎక్కడ కనపడాలో అక్కడ కనపడాలి, మనుషుల దగ్గర కాదు కనపడవలసింది. ఇదొక విగ్రహమా? మరొకటి రంగుల విగ్రహం. అది కూడా ఒక దేవతతో పోల్చింది. రంగుల విగ్రహం. అవునా కదండి? మిమ్మల్ని అడుగుతున్నాను, నిజమే కదా? ఒకవేళ మన ఈయన శోభన గారు నేను ఎర్రగా ఉన్నాను కదా అనుకోవచ్చేమో. ఎర్రోళ్ళకైనా అదే, నల్లోళ్ళకైనా అదే. మరికొందరికి మేము బలమైన వారము. అవునా? నీ బలము ఉడిగేటప్పటికి ముసలోడు అంతే, పిల్లోడు అంతే, నువ్వు అంతే. అవునా కదా అయ్యారు? అవునా? అవునా కదండి? దేవుని స్తోత్రం. ఏమండి మేము బాగా సంపాదిస్తున్నాం అనుకుంటున్నారేమో. నీ సంపాదన కరెక్ట్గా దేవుని చిత్త ప్రకారంగా లేకపోతే పాలు డబ్బులే, నీళ్ళ డబ్బులు బాగా సంపాదించారంటే ఒక తల్లి తండ్రి, ఎవరో వద్దు, మన లక్ష్మమ్మ వాళ్ళ సంగతి ఏంటి? సరే, మా సంగతి ఏంటి? ఎవరమైనా ఒకటే. అవునా? రేపొద్దున మీరు ఎవరు అలాగ అవ్వకూడదు. నా గురించి అని ఎందుకంటే తెలుసా, రేపొద్దున మీరు ఎవరు కూడా అట్లాంటి ఇబ్బంది పడకూడదు. అట్లాంటి విషయాల్లో ఒక విగ్రహముగా, ఒక దేవతగా మనం ప్రేమించి వెళ్ళే కొద్దిగా మనమే పాడైపోతాం. మన ఆత్మీయ జీవితం పాడైపోద్ది. దేన్ని ఆశించి పరిగెడుతున్నాము? ఒక్కసారి ఆశ అనే విగ్రహం, ధనాపేక్ష అనే విగ్రహం. ఈ బైబిల్లో ఏంటి? నాయి కాదు. అవునా? మీరు చదువుకుంటూ వెళ్తే దొరికేస్తాయి మీకు. ఎక్కడెక్కడ ఏమున్నాయో మొత్తం అన్నీ దొరికేస్తాయి. ఏమండి? ఈ విగ్రహాల వల్ల నీలో ఉన్న నిగ్రహము పోతుంది. పోతుందా లేదా? పోతుంది. నీలో ఉన్న నిగ్రహం పోయినప్పుడు దేవునికి రాజ్యానికి వెళ్ళే అర్హత మన దగ్గర లేదు. కాబట్టి మనల్ని మనము పరిశీలించుకోవాలట. కాబట్టి మన పరిశీలించుకుని ఎవరి దగ్గర ఉండాలి? దేవుని దగ్గర ఉండాలి. దేవుని దగ్గర ఉంటే దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ని యెషయా గ్రంథం తీసేసుకోండి ఒకసారి. యెషయా గ్రంథము 65వ అధ్యాయం తీయండి అందరూ కూడా. దేశములో తనకు ఆశీర్వాదము కలగవలెనని కోరువాడు నమ్మదగిన దేవుడు అమ్మా తనను ఆశీర్వదింపబడని కోరుకొనును. దేశములో ప్రమాణము చేయువాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణము చేయును. దేవుని స్తోత్రం. చాలు. ప్రమాణం చేసేవాడు, స్థిరంగా ఉన్నవాడు, నిక్కచ్చిగా ఉన్నవాడు, ప్రభు కొరకే జీవించేవాడు ఎవరి మీద ప్రమాణం చేయొచ్చు? దేవుని మీద ఖచ్చితంగా ప్రమాణకం చేయవచ్చు. నీ హృదయం ఎక్కడో పెట్టుకుని దేవుడు ప్రమాణకం అని మాత్రము చేయకండి, అది బయలుకి చెందుతుంది. దేవుడు ఊరుకోడు. దేవుని స్తోత్ర. నిన్ను ఆశీర్వదించడానికి దేవుడే నీ కొరకు ఎదురు చూస్తున్నాడట. వారిని ఆశీర్వదించడానికి దేవుడే ఎదురు చూసాడంట. ఎవరిని? ఆనాడు ఆ జనులను, ఏమండి ఆ ప్రత్యేకింపబడిన జనులను ఆశీర్వదించడానికి దేవుడే ఎదురు చూశాడు. ఇప్పుడు కూడా మనల్ని ఆశీర్వదించడానికి దేవుడు ఎదురు చూస్తున్నాడు. కానీ దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తున్నామో, లేక మన ఇష్టానుసారంగా సన్నిధికి వెళ్తున్నాం కదా అని మన ఇష్టానుసారంగా నడుస్తున్నామో, మనల్ని మనం పరిశీలించుకోమని దేవుడి దినం మాట్లాడాడు.
ఈ ఉపవాస దినాల్లో ఉపవాసం ఉంటున్నామంటే ఉపవాసం ఎట్లాంటిది అయి ఉండాలి తెలుసా? నమ్మకమైన ఉపవాసమై ఉండాలి, నిజమైన ఉపవాసమై ఉండాలి, స్థిరము కలిగిన ఉపవాసం ఉండాలి, ప్రభుకి ఇష్టమైన ఉపవాసం చేయాలి. ప్రభుకు ఉపవాసం చేసేటప్పుడు ఇష్టమైన ఉపవాసం చేసి నమ్మకంగా దేవునికి ఇష్ట రీతిగా నువ్వు జీవించినప్పుడు ఆయన హస్తము నీ మీద చాచుంచుతున్నాడు, నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఏ శ్రమలోనైనా, ఏ కష్టంలోనైనా, ఏ బాధలోనైనా సరే నేను విడిపించి విజయోత్సవంతో ఆయన ఊరేగిస్తాడట. అందుకే ఆయనంట నమ్మదగిన దేవుడు. ఆయన ఎలాంటి దేవుడు అంట? నమ్మకం లేని దేవుడు కాదు, నమ్మతగిన దేవుడు. ఆ నమ్మతగిన దేవుని సన్నిధికి వచ్చిన మనము ఎలా ఉంటున్నాం అనేది మనం పరిశీలించుకుందాం. ఎందుకంటున్నానంటే ప్రియులారా, ఇప్పుడు ఆయన శరీరం ఉన్నది, ఆయన రక్తం ఉన్నది. ఈ రెండిట్లో మనము చేతులు ఉంచాలి. ఇప్పుడు మనల్ని మనం ఏం చేసుకోవాలంట? పరిశీలించుకోవాలి. ప్రభువా అని మనం పరిశీలించుకోగలిగితే ఆయన మనకి ఒక యోగ్యతని ఇస్తాడు, ఒక దర్శనాన్ని ఇస్తాడు, ఒక రకంగా మనల్ని బలపరుస్తాడు. మన ఆత్మను ఆయన రక్షించేవాడుగా ఉన్నాడు. రక్షించిన దేవుడు కాదండి, రక్షించిన దేవుడు కాదు. దయచేసి కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడైన తండ్రి, ఇదిగో నాయన ఇంతవరకు కొద్ది మాటలు మీరే మాతో మాట్లాడారయ్యా. మీరు బలపరిచారు, మీరు నడిపించారు. జరగబోయే కార్యక్రమాలు కూడా ఈ సహాయం దయచేసి మీ కృప చూపించి నడిపించి మీరు ఆశీర్వదించి దీవించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి బ్రతిలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.